దాదాపు 173 దేశాలు ప్రపంచంలో ఒక పిలుపుతోటి యోగాని, అంతర్జాతీయంగా గుర్తించిర్రు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం 11వ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో నాయకుడు తను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయితే, అది ఈ దేశ హితం కోరిన నిర్ణయం అయితే, పేద ప్రజల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయం అయితే ప్రజలందరూ కూడా కలుస్తారు, నడుస్తారు, ఆ దిశగా అడుగులు పడతాయని చెప్పడానికి అనేక రకాలైనటువంటి గణాంకాలు ప్రపంచ ఆర్థిక రంగ నిపుణుల చేత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఇటీవల పొగుడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంత గొప్పగా పేదరికంలోంచి సుమారు 27 కోట్ల మందిని పేదరికం బయటికి తీసుకురావడం అనేది 11 సంవత్సరాల లోపల జరిగింది. ఇట్ వాజ్ ఎ డ్రీమ్, ఒకప్పుడు ఒక కళ. ఇది అవుతుందా? భారతదేశంలోంచి పేదరికాన్ని ఎరాడికేట్ చేయొచ్చా? చేయగలుగుతాము అని చెప్పి చూపించినటువంటి ఒక గొప్ప సాధకుడు నరేంద్ర మోడీ గారు. అందుకనే వారి నాయకత్వంలో వారంత గొప్పగా ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో, ఇంకెక్కడ చదవకున్నా, వారంత గొప్పగా ఆంగ్లంలో ఉపన్యాసాలు ఇవ్వలేకపోయినా, రూట్ నుంచి మేక్ ఇన్ ఇండియా అనే కాడి నుంచి మొదలుకుంటే, నాకు మొన్న వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పక్క దేశం మన దేశంలోకి చొరపాట్లు చేద్దామని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే, మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి అనేది పక్కన పెడితే, మహేందర్ గారు, పక్క దేశ ప్రధానమంత్రి అంగీకరించినటువంటి ఒక మాట అందరం చూసినాం, ప్రపంచం అంతా మీడియా ముందు చెప్పిండు. మేము 9వ తారీఖు రాత్రి దాడులు చేద్దామని మేమంతా ప్రిపేర్ అయి ఉంటే, ఆ రాత్రి భారతదేశం జరిపినటువంటి దాడులతోటి మా వెన్నెముక విరిగిపోయినట్టు అయిపోయింది అని చెప్పిండు. దిస్ ఈజ్ నాట్ ద స్టేట్మెంట్ ఆఫ్ బీజేపీ లీడర్స్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. దెబ్బతిన్నోడు ఒప్పుకుంటున్నాడు, అరే మేము కూలిపోయినాం, మా నడుములు ఇరిగిపోయినాయి, మా కాలు చేతులు పని చేయకుండా చేసిండ్రు, ఒకటే ఒక రాత్రి మా ఎయిర్ బేస్లన్నింటినీ ధ్వంసం చేయగలిగింది, దట్ ఈజ్ భారత్ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకుంటున్నాడు. కానీ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ రాజకీయ రంగాల్లో పనిచేస్తూ, ఈ దేశం సొమ్ము తింటూ, ఈ దేశానికి వ్యతిరేకంగా వేరే దేశాలకు వత్తాసు పలికేటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పార్టీస్, కాంగ్రెసా, కమ్యూనిస్టా, నేను చెప్పదలుచుకోలేదు, ఇట్లాంటి నాయకులకి నేను చేసేటువంటి అప్పీల్, సో అట్లీస్ట్ దేశానికి కష్టం వచ్చిన రోజన్నా మీరు ప్రభుత్వంతో నిలబడి ఉండండి, అంతేగాని ఇట్లాంటి అవాకులు చవాకులు పేలకండి. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే కూడా చాలా సందర్భంలో భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ మా అంటే 50,000 పెంచుతారు, ఎక్కువ అంటే 1,00,000 పెంచుతారు అనే స్థితి నుంచి ఒకటేసారి గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనని మీరు గమనిస్తే, పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లోకి వచ్చి అవస్థలు పడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలనే ఒక నిర్ణయం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఏ నిపుణుడు కూడా ఆలోచించలేదు ఇంతవరకు. మేబీ నా భూతో నా భవిష్యత్తు లాగా అంత మళ్ళీ ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఏ ప్రధాని కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలేరు. ట్రూ. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉంటే బురద జల్లాలనుకునేటువంటి మిత్రులకి రాజకీయ పరంగా వి వెల్కమ్ దెమ్, వీ నో హౌ టు డిఫెండ్ అవర్ పార్టీ అండ్ హౌ టు అటాక్ ఆన్ ద అదర్ పార్టీస్. మా ఉద్దేశం అది కాదు. 2004 నుంచి 2014 దాకా నాటి విశ్వవిఖ్యాత గొప్ప నాయకుడు, గొప్ప ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ రాయంలో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏముండే, 2014 నుంచి 2025 ఏం చదువుకోలే, పల్లెటూరుకి వెళ్ళి వచ్చిండు, ఈయనేం చేస్తాడు అన్న స్థితి నుంచి, ఒకప్పుడు వీసా ఇవ్వడానికి ఇష్టపడిన దేశం ఇలా మనల్ని రమ్మని చెప్పి బతిలాడేటువంటి పరిస్థితికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయ నరేంద్ర మోడీ గారు. సో వినడానికి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఉత్తగానే 10వ స్థానంకి వెళ్ళి ఉత్తగానే 4వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ పెరగదు కదా. దాని వెనకాల ఉన్న కృషి, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన, మన ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి బ్రహ్మోస్లు, తేజస్లు, రకరకాలైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ ఈ దేశంలో తయారైనాయని మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 1.27 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని భారతదేశం గత సంవత్సరం ఉత్పత్తి చేసింది. 1.27 lakh crores ఉత్పత్తి చేయగలిగింది ఒక రక్షణ రంగం లోపల. అంతకుముందు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 46,000 కోట్లు ఉత్పత్తి కాకపోతుంది. 46,000 కోట్లకి 1,27,000 కోట్లకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? దాదాపు 174% పెరుగుదల కనిపించింది. దేంట్లో? రక్షణ రంగ ఉత్పత్తులలో. ఏమన్నారు? మేక్ ఇన్ ఇండియా అంటే నవ్విండ్రు, ఉత్తగా అదేదో సింహం బొమ్మ పెట్టుకొని చూసుకోవడానికి బాగా చేస్తా ఉన్నారు, మేక్ ఇన్ ఇండియాతో ఏం ఫలితాలు వస్తాయన్నారు. ఇవాళ పక్కనున్న దేశం కొనుక్కొచ్చింది, చైనాకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న డూప్లికేట్ మాల్ అయితే, మన దేశం, మన సైంటిస్టులు, మన రక్షణ రంగ నిపుణుల మీద ఆధారపడి కాంగ్రెస్ హయాంలో 46,000 కోట్లు ఉన్నటువంటి రక్షణ రంగ ఉత్పత్తుల్ని
ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2025కు వచ్చేసరికి 1,27,000 కోట్ల రక్షణ ఉత్పత్తుల్ని మనం చేయగలిగినాం. వివిధ దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినామంటే దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. రక్షణ రంగంలో ఎదిగినాం, మేక్ ఇన్ ఇండియాలో ఎదిగినాం, పాలసీ పెరాలసిస్లోంచి దేశం బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక దరఖాస్తు పెట్టి 2G స్పెక్ట్రమ్ మీద దర్యాప్తు జరిపించమని దరఖాస్తు పెడితే ఆయన పిటిషన్ ప్రధానమంత్రి గారి టేబుల్ నుంచి ప్రెసిడెంట్ గారికి పోవడానికి 18 నెలలు పట్టింది. దట్ ఈస్ ద పాలసీ పెరాలసిస్ దట్ వాజ్ దేర్ ఇన్ ద కాంగ్రెస్. కానీ ఇలా అట్లా లేదు, కుంభకోణం లేదు, అవినీతి లేదు. జిఎస్టీ మా మానస పుత్రిక అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మేమే తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినాము అంటారు. కానీ వాళ్ళు బిల్లుని పాస్ చేయలేకపోతే అన్ని పొలిటికల్ పార్టీస్ని ఒప్పించి 1 నేషన్ 1 ట్యాక్స్ పేరిట జిఎస్టీని తీసుకొచ్చి జిఎస్టీ తోటి ఈరోజు రెవెన్యూ ఎంత పెరిగిందో తెలుసా అన్న? పేపర్లలో చూస్తూ ఉంటాం. ఈ నెల జిఎస్టీ వసూళ్ళు 2 లక్షల కోట్లు దాటినాయని చూస్తున్నాం. ప్రజలకి సంపాదించుకోవడంతో పాటు ఈ దేశ హితం కోసం పన్ను కట్టడం కూడా మా డ్యూటీ అని చెప్పి నేర్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గతంలో ట్యాక్స్ ఎట్లా ఎగ్గొట్టాలని ఆలోచించేటువంటి ప్రజలు ఇలా ప్రభుత్వం నాకు 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది, నేను నిజాయితీగా పన్ను కడతా అనే స్థితికి ప్రజల్ని డ్రైవ్ చేసింది. 2 నుంచి 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థితి నుంచి ఇలా 25 to 30% దాకా భారతీయులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఎదుగుతూ ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. ఎందుకు? మేము కట్టే ప్రతి డబ్బు, మేము కట్టే ప్రతి రూపాయి ఈ దేశానికి ఉపయోగపడుతుంది, మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, మా భావితరాలకు ఉపయోగపడుతుంది అని ఆ నాయకుని మీద ఉన్నటువంటి విశ్వాసమే ప్రజల్ని ట్యాక్స్ కట్టేటువంటి దిశగా నడిపిస్తూ ఉంది. మరి మీ హయాంలో ఈ చర్యలు ఎందుకు తీసుకోలేకపోయినరు? మీరు బాగా చదువుకున్నలే కదా, ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లలోనే చదివి వచ్చిండ్రు కదా, ఎందుకు మీరు భారత ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్ మీద పెట్టలేకపోయినరు? 2G స్పెక్ట్రమ్ అంటే కుంభకోణం, బొగ్గు అంటే కుంభకోణం, క్రీడలు ఆడిపించమంటే కుంభకోణం, రోడ్లు వేయమంటే కుంభకోణం, ఇండ్లు కట్టమంటే ఆదర్శ కుంభకోణం, ఏమి చేయమన్నా కుంభకోణాలు చేసిన స్థితి నుంచి, ఏ పేపర్ తీసినా కుంభకోణాల పరిస్థితి నుంచి ఒక మౌన ముని అని చెప్పి ఈ దేశ ప్రధానిని వాషింగ్టన్ DC లాంటి పేపర్లు, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పేపర్లు అవమానపరిచిన స్థితి నుంచి ఇలా మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కొన్ని దేశాల అధ్యక్షులు అయితే సాష్టాంగ దండం పెడతా ఉన్నారు. ఇదంతా ఉత్తగానే జరగలేదు కదా మహేందర్ అన్న. ఒక అంకుటిత దీక్ష, ఒక మొక్కవోని ధైర్యం, నా దేశం నా దేశాన్ని అగ్రగామిగా చేయాలి, 2047 వికసిత భారత్ నా లక్ష్యం అని చెప్పుకొని ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకనే అన్ని బోల్డ్ డిసిషన్స్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 లక్షలు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ 6 లక్షలు అవుతుంది అనుకున్నారు, 6 ఉంటే 7 అవుతుంది అనుకున్నారు తప్ప 6 12 అవుతుందని ఎవరు కలగనలేదు. అట్లా ఈ దేశం లోపల అనేక సంచలన నిర్ణయాలకి, అది ఆర్థిక రంగంలో అయినా ఇంకే రక్షణ రంగంలో అయినా సైనికులకి సామర్థ్యం పెంచడంతో పాటు కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం ఈ హిమ్సెల్ఫ్ వెంట్ మోడీ గారి అనేక సందర్భాల లోపల బార్డర్కి వెళ్ళి సైన్యంతో గడిపేటువంటి ప్రయత్నం చేసినారు. ఇవన్నీ కలగలిపి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఈరోజు 4వ స్థానంలోకి తెచ్చినాయి. 2047 టార్గెట్ కంటే ముందే భారత్ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని, మొదటి ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిలాంటి గొప్ప విఘ్నుడు ఉన్నటువంటి పార్లమెంట్లో నాకు కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉండేటువంటి అవకాశం దొరికినందుకు నేను నిజంగా పార్టీకి పెద్దలకి అందరికీ కూడా రుణపడింది. గడిచినటువంటి 11 సంవత్సరాల్లో 10వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశం దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఈరోజు 4వ స్థానానికి వచ్చింది, జపాన్ని బీట్ చేస్తూ. $4.19 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్గా 178 లక్షల కోట్ల ఎకానమీతో ఈరోజు భారత్ 4th ప్లేస్కి వచ్చింది. ఎలా సాధ్యపడింది ఈ రోజున? ఒకప్పుడు మోడీ గారు అంటే చాయ్ వాలా మమ్మల్ని పాలిస్తాడా అని చెప్పిన కాంగ్రెస్, MIM లాంటి పార్టీలు ఈ రోజున మన్మోహన్ సింగ్ అంటే రెవెన్యూని, సంపదని సృష్టించేటువంటి ఒక దిగ్గజుడు అని చెప్పేవాళ్ళు. ఈరోజు $4.9 ట్రిలియన్ సంపాదించి 4th ప్లేస్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ నిజంగానే ఒక సూపర్ పవర్ దేశంగా ఎదుగుతుంది అని చెప్పే ఎకానమీకి రీచ్ అయ్యాం. ఎలా సాధ్యపడింది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఈ దేశంలో పెట్టుబడులు పెడితే మనం సేఫ్గా ఉంటాం. ఈ దేశంలో ఒక స్టాండర్డ్గా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది అనేటువంటి ముందు 2 విషయాల్ని మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగిన. ఒకటి, ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా ఏం కోరుకుంటాడు? భద్రత ఉందా, నేను ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడితే నాకు సేఫ్టీ ఉందా లేదా, నా కంపెనీ సేఫ్గా ఉంటుందా, నడుపుకుంటారా నడుపుకోమా, లేకపోతే రాత్రిపూట వచ్చి గుండాగర్దీ చేసి నా దగ్గర మామూలు వసూలు చేసుకొని తుపాకులు పట్టుకొని స్వైర విహారం చేస్తారా? ఎట్లా ఉంది ఈ దేశ పరిపాలన వ్యవస్థ? ఎట్లా ఉంది? 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం కూలిపోయేటట్టుందా?
లేదా ప్రధానమంత్రి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఒక ఎంపీ పోయి దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లలో చింపేస్తాడా ఆర్డినెన్స్ని? లేదా నిజంగా ఈ దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, సమర్థమైనటువంటి పాలన ఉందా అనేది ప్రపంచం ఆలోచిస్తుంది. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే 2 విషయాలను ఆలోచిస్తాడు. ఒకటి, ఆ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ఒక గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అయి ఉండాలని కోరుకుంటాడు. 2, తాను పెట్టినటువంటి పెట్టుబడులకి భద్రత ఉండాలని కోరుకుంటాడు. ఈ రెండింటినీ కల్పించడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా 2014 నుంచి ఆ దిశగా అడుగులేసింది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక పుష్కర కాలం వారి అనుభవం, గుజరాత్కి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి విధానం, ఇవన్నీ కలిసి వ్యాపారవేత్తలు కోరుకునేటువంటి భద్రతని, వ్యాపారవేత్తలు కోరుకునేటువంటి సమర్థవంతమైనటువంటి పాలనని, ఎక్కడ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈజీగా చేసి పారిశ్రామికవేత్తలకి రెడ్ కార్పెట్ వేసి ఈ దేశం స్వాగతం పలికింది. ఫలితంగా భారతదేశం లోపల ఆదాయం పెరిగింది. ఆదాయం పెరుగుడు అంటే ప్రొడక్షన్ పెరిగింది, వస్తువులు అమ్ముకోవడం పెరిగింది, ట్యాక్స్ దాని మీద పడింది. ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి పన్నుల రూపం లోపల రావడం మొదలైంది. సో ప్రజలకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద విశ్వాసం వస్తుందో, నాయకుని మీద విశ్వాసం వస్తుందో, ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిందంటే మార్కెట్ లోపల ఏదో ఒక రకంగా దానికి సేల్ చేస్తారు. సేల్ చేసినప్పుడు దానికి ఉండేటువంటి రకరకాలైనటువంటి పన్నులు, ప్రభుత్వానికి ఆదాయం, వనరులు రకరకాలుగా ప్రభుత్వం సాధించుకుంటూ ముందుకు పోతుంది. సో ఇవాళ ప్రభుత్వంలో పన్నులు కట్టేందుకు ప్రజలు భయపడతలేరు. ఎందుకు? మేం కట్టిన ప్రతి పన్ను ఈ ఊర్లో ఒక నేషనల్ హైవేకో, ఈ ఊర్లో ఒక విమానాశ్రయం కట్టేందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆశ వచ్చింది. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశం మొత్తంలో ఒక 70 విమానాశ్రయాలు ఉంటే ఇలా దాని సంఖ్య 150కి దగ్గరికి వచ్చిందన్న. 55 ఏళ్లలో 70 మీరు కడితే 11 ఏళ్లలో ఇంకొక 70 మేము కట్టగలుగుతున్నామంటే దిస్ ఈజ్ ద వే ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్. ముందు చూపు, డైరెక్షన్స్, ఆలోచన విధానం, ఇట్లా ప్రభుత్వం అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక విశ్వాసాన్ని ప్రజలలో కల్పించింది. అందుకనే మీరు ఇలా పన్ను కట్టమండి అంటే ప్రజలు కడుతున్నారు. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే ఎస్ అంటున్నారు. ప్రజలు కట్టడానికి ముందుకు వస్తున్నారు. అన్న అంత విశ్వాసం ప్రజలలో లేకపోతే ఒక నెల జిఎస్టీ వసూళ్ళు 2 లక్షల కోట్లు దాటినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వాసం. ఈ దేశంలో ప్లాస్టిక్ కార్డు తీసుకొద్దామని, మార్కెట్లో డబ్బుల వినియోగాన్ని తగ్గిద్దామని, కార్డ్ డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా వైపు పోదామని అంటే చాలామంది నవ్విండ్రు. అంతకుముందు కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చి అంతకుముందు ఆర్థిక మంత్రిలో పనిచేసిన వాళ్ళు అన్నారు, నీ ఊర్లో ఇంటర్నెట్ ఉండదు, నీ ఊర్లో కరెంట్ ఉండదు, చాలా విమర్శించారు. నీ ఊర్లో ఇంటర్నెట్ ఉండదు, నీ ఊర్లో కరెంట్ ఉండదు, ఈ దేశంలో చాలా మందికి చదువు రాదు, ఎట్లా చేస్తారు వీళ్ళంతా పేమెంట్స్ అని అడిగినారు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ మహేందర్ గారు. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ ఎకానమీలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం. ప్రపంచం మొత్తంలో అందరికంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నటువంటి దేశం భారతదేశం అన్న నేను నీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజు దుబ్బాకు పోయినా, మెదక్కు పోయినా, తూప్రాన్ పోయినా, రామాయంపేట పోయినా, హైవే ఎంబడి మక్క కంకులు కొనుక్కొని తినే అలవాటు ఉంటుంది, మామిడి పండ్లు కూరగాయలు కొనుక్కునే అలవాటు ఉంటుంది నాలాంటోడికి. నువ్వు ఏ దుకాణం కాడుకో అన్నా ఆడ ముంగటి ఇట్లా యూపీఐది ఒకటి అది స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టుకొని ఉంటుంది. అవ్వ ట్రూ ఓకేనా అన్న? ఆమె నీలా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకోలేకపోవచ్చు, కానీ అవ్వ కూరగాయలు అమ్మేటప్పుడు కూడా డబ్బుల్ని ఆన్లైన్లో తీసుకునేంత గొప్పగా ఎదిగిందన్న. నువ్వు బెంగళూరువో, మైసూరువో, సిద్దిపేటవో, దుబ్బాకవో, ఏ రోడ్డు మీదకి అన్నవో, ఇదంతా నాయకుని మీద ఉన్న విశ్వాసం. బ్యాంకులో మా పైసలు మంచిగా ఉంటాయి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇలా ప్రపంచ డిజిటల్ మార్కెట్ని తీసుకుంటే ప్రపంచంలో చాలామంది ఎక్కిరిచిన వాళ్ళందరూ ఇలా ఆశ్చర్యపోతున్నారు. భారతదేశ ఎకానమీ డిజిటల్ సైడ్ నుంచి చూసుకుంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వచ్చినాం. అందులో ఒక యూపీఐ పేమెంట్సే 87% ఆఫ్ ద ఇండియన్ పేమెంట్స్ ఆర్ డన్ విత్ యూపీఐ తోటి జరుగుతున్నాయన్న. ఎట్లయిందన్న? ఇది ఎట్లా సాధ్యమైంది? కరెంట్ లేదంట్రీ, ఇంటర్నెట్ లేదంట్రీ, భారతీయులు చదువుకోలేదంట్రీ, వీళ్ళకి పైసలు లెక్క పెట్టుకోవడం రాదంట్రీ, వీళ్ళకి స్కాన్ చేయడం రాదంట్రీ. నౌ హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఇట్ ఈజ్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. మనసు ఉంటే మార్గం ఉంటుంది, పని చేయాలనే తపన ఉంటే లక్ష్యం చేరుకోవడం ఈజీ. అవన్నీ నరేంద్ర మోడీ గారు ప్రజలలో కల్పించగలిగినారు. కాబట్టే ప్రజలు నరేంద్ర మోడీ గారు అడుగుజాడలలో నడుస్తూ ఉన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంత పన్ను కట్టురు బిడ్డ అంటే 5%కి వెళ్ళి 25-30% దాకా పన్నులు కట్టేటోళ్ళ సంఖ్య పెరిగింది. ఉత్తగానే పెరగలేదన్న. 50 ఏళ్ళలో పన్ను కట్టేటోళ్ళు 5% లేకపోతే ఇలా 75 ఏళ్ళకి వచ్చేసరికి
పన్ను కట్టేటోళ్ళ శాతం 30% ఎట్లా వస్తుంది? వాస్తవం. విశ్వాసం లేకపోతే ఎట్లా కడతారు? సో దీస్ ఆర్ ఆల్ నాట్ డన్. ఒక రాత్రి అయిపోలేదన్న ఇది చాలా స్పష్టంగా ఆలోచించారు. అట్లే ఎక్స్పెండిచర్, దుబారా ఎక్స్పెండిచర్ని తగ్గించారు. మినిమం ఖర్చుతోటి మ్యాక్సిమం ఎండ్ రిజల్ట్ వచ్చేలాగా పనిచేసారు. మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మినిమం ఖర్చు మ్యాక్సిమం రిజల్ట్ వైపు పనిచేసినారు. ప్రభుత్వం కూడా అట్లే పనిచేసింది. అందుకనే అట్లున్నారు తప్పితే అంగు ఆర్భాటాలు, అనవసరమైనటువంటి ఖర్చులు అన్నీ తగ్గించుకొని వచ్చిన ప్రతి రూపాయి ఈ దేశంలో జాతీయ రహదారులు వేయాలి, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అమెరికా అంత గొప్పగా అయింది అంటే అమెరికాలో ఉన్న రోడ్ల వల్ల గొప్పగా అయింది. రోడ్లు వేసినాక అమెరికా డెవలప్ చేసింది అని చెప్తారు. అందుకని ఇలా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులను చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద భారతదేశం చేస్తున్న కాన్సన్ట్రేషన్ చూస్తే అదెవరో 4 కాంట్రాక్టర్ల కోసం వేస్తలేమన్నా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక 1000 కిలోమీటర్ల పొడుగు ఒక రోడ్ వేస్తుంటే కంకర కొట్టుకునేటోళ్ళకి ఉపయోగపడుతుంది, తారేసేటోళ్ళకి, ఊడ్చేటోళ్ళకి, తుడిచేటోళ్ళకి, రిపేర్ చేసేటోళ్ళకి. ఆ రోడ్ వేస్తుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపయోగకరంగా జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది. సో దీంతో వాళ్ళ పేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవి కదా కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినవి. గత ప్రభుత్వం ఏం చేసినా కుంభకోణమే చేస్తుందని, గతంలో ఆ పార్టీ ప్రధానమంత్రి ఒకరు పార్లమెంట్కి వెళ్ళి మేము రూపాయి కిందికి పంపిస్తే 85 పైసలు మధ్యలోనే పోతున్నాయని, 15 పైసలు మాత్రమే గ్రౌండ్కి చేరుతున్నాయని బాధపడ్డ నాటి నుంచి ఇవాళ ఒక ఉపాధి హామీ కూలీకి రోజుకు 305 రూపాయలు కూలీ వస్తే ఆ 305 రూపాయలు ఏ దళారీ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్న విధానానికి చూస్తే, డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి విధానం పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతారు. కాబట్టే ప్రపంచంలో భారతదేశం డిజిటల్ మార్కెట్కి పోయినా, ఇంకెక్కడికి పోయినా కరప్షన్ లేదు కాబట్టే ఇంత గొప్పగా ఎదగగలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా అడుగులు ముందుకేయడానికి ఇది కొంతవరకు మనం ప్రభుత్వ అధికారుల సిన్సియారిటీని మనం ఈ సందర్భంగా మెచ్చుకోవచ్చు.